చెయ్యి పెట్టి హ్యాపీ డేపీ అని 3 గుడుకులు అన్నాయి. అదేమిట్రా ఆచారం చెప్తాను కదా. ఓహో ఆచారమా? చేసామేంటి ఖర్చు లేని పని ఇది. అవును మరి తప్పదు కాబట్టి చేసి వచ్చా. అది కదా ముఖ్యం మనోడు చూసుకునేది. నదిలోంచి మీదకి వచ్చామని అలాగా రాజేని అన్నాడు కదా. ఒరే ఇక్కడ ఉన్న ఆచారాల్లో ఇంకొక ఆచారం ఉంది. కాశీ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఒకటి విడిచిపెట్టి వెళ్ళాలి అన్న. ఇది గొప్ప చిక్కు సమస్య కదా మనకి. జాంకాయని టెంకాయని లింకాయని లెంకాయని వదులుతారు మరి. నాకు అడిగే ఏది వదులుకోవాలో అర్థం కాదా. అసలే మనవాడికి టిఫిన్ చెప్పలేదు ఎక్కువ అనవజన్మన్నా ఇది. ఓహో అలాగా. అందుకని చెప్పి ఉత్కృష్టమైన జన్మ కదా అన్న. అవును మరి ఏమో చేస్తా చెప్పు. అవును నిజమే. ఆలోచించుకుంటుంటా కానీ చెప్పరా 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 అంటాను. ఓహో తొందర పెట్టేశారనమాట. కొంచెం ఆలోచించాను. ఇందులో ఏదో మాత్రం ఉన్నది. నువ్వు చెప్పరా అన్నాడు. వదిలేటట్టు లేడు. అయ్యా గురువు గారు ఇక్కడ వినండి అన్న. చాలా సావధానంగా విన్నాడు. ఇలా విన్నాడు. గురువు గారు సరిగ్గా వినండి అన్న. అయ్యా విన్నా. ఏంటా చెప్పరా అన్న. ఆయాసపడ చెప్పరా అన్న. అయ్యా సిగ్గు శర్మలు వేస్తున్నానమ్మా. నాకు ఇష్టమైంది అది. ఓహో ఏది తినడానికి వదులుకోలేక ఇలా వదిలేసాం అనమాట. తిరిగి తిరిగి అమ్మా నాయుడు విన్నట్లు. అమ్మా వీడు నేను సేపు ఆలోచించాను. నిన్ను కూడా ఆలోచించుకోవడం చెప్పిందా. ఏం చెప్పింది అయ్యా? సిగ్గు శర్మ లేడు. ఓహో ఈ కాశీ యాత్ర అలా ముగిసిందన్నమాట. తమ్ముడు మరి మేర్వాన్ షిరిడీ చేరుకున్నది అందుకోసం కాదురా తమ్ముడు. మేర్వాన్ సాయిబాబాను దర్శించడానికి షిరిడీ నగరాన్ని చేరుకున్నాడు. అప్పుడు సాయిబాబా షిరిడీలో లెండి అనే కార్యక్రమంలో ఉన్నారు. జనం గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ మేర్వాన్ సాయిబాబాను చూడగానే రోడ్డు మీదనే సాష్టాంగపడి నమస్కారం చేశారు తమ్ముడు. వెంటనే సాయిబాబా ఓ పర్వతిగా అని పెద్దగా కేక వేశాడు నా తమ్ముడు. ఓ పర్వతి గారు అంటే ఏమీ పర్వాలేదనా? ఓ పర్వతి గారంటే ఓ సృష్టికర్త విష్ణుమూర్తి అని అర్థం రా తమ్ముడు. ఆ తర్వాత అక్కడ సమీపంలో ఉన్న ఖండోబా ఆలయంలోని ఉపాసిని మతాలను తెలుసుకోమని కన్నుతోనే సైగ చేశారయ్యా సాయిబాబా. మరి మేర్వాన్ ఉపాసిని మహారాజుని కలుసుకోవడానికి తెరిచారగా మేర్వానంత ఉపాసని సర్వం గ్రహించే మహారాజును సమీపించగానే మహారాజు స్వాగతం ఇచ్చారా అన్నట్లుగా నిమ్మకాయ ప్రమాణంలో గల ఒక గులకరాయి తీసుకొని సరిగ్గా బాబాజాను ముద్దు పెట్టుకున్న స్థలంలో తగిలేటట్లు గురి చూసి విసిరి కొట్టారా తమ్ముడు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ముందు ఈ కథ జరుగుతుండేటప్పుడు ఒక సందర్భంలో ఈ సన్నివేశం వచ్చింది. ఈ మా సోదరుడు చెప్పినటువంటి నిమ్మకాయ ప్రమాణం గల రాయి గులకరాయి అన్నారే, గులకరాయి కాదు నిమ్మకాయ ప్రమాణం కలిగిన రాయి అని చెప్పి బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. మరి ఇంతటితో ఆగలేదు. ఇంకో సందర్భంలో హాస్యం చెప్పేటటువంటి వెంకటాచార్య గారు బాబా ముందు ఈ కథని బాబా ముందు మనం చెప్తున్నాము, పంచభూతాలు కూడా అసూయ చెందుతున్నాయన్నాయి అన్నాడు. అనగానే బాబా అన్నారు కదా, అది కాదు, నేను నాతో పాటు పంచ సద్గురువులు ఈ కథ వింటూ ఆనందిస్తున్నారు అన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి.
ఆ, మహారాజ్ ఆ. మీరు వారికి స్వాగతం ఇచ్చారు అన్నట్టుగా అన్నట్టుగా. నిమ్మకాయ ప్రమాణంలో గల ఆహా. ఒక గులకరాయిని తీసుకొని ఆ. సరిగ్గా ఆ. బాబాజీ అని ముందు పెట్టుకున్న స్థలంలో తగిలేటట్లు ఆ. గురి చూసి విసిరి కొట్టాడు రా తమ్ముడు. ఆహా. మరి ఆ. ఆ దెబ్బతో ఆ. మీరు వారు ఆ. విజ్ఞానపు కదలికే ఆహా. సాధారణ మానవ చైతన్య స్థితికి తిరిగి రావడానికి ఆ. అది ఎంతో ఉపకరించింది రా తమ్ముడు. అవును. మరి ఆహా. నేడు ఆ. మాయ జగత్తులో ఆ. బాబా పడుతున్న ఆ. అపరిమితమైన బాధకు అదే నాది రాకముడు. ఆహా. మరి ఆ. ఆ తర్వాత తర్వాత? ఆ అనంత దివ్య చైతన్య స్థితితో పాటు ఆ. సాధారణ మానవ చైతన్య స్థితికి చేరడానికి ఆహా. 7 సంవత్సరాలు పట్టింది రా తమ్ముడు. ఓహో. మరి ఆ. ఈ 7 సంవత్సరాల కాలం కూడా కాలంలో? బాబా మహారాజ్ వద్ద ఉన్నారు రా తమ్ముడు. ఆహా. ఇంటిలో ఇప్పుడు మెహర్బాను ఆ పరసేముడి జోహార్ శ్రీ మెహర్బామా మెహర్బాను ఆ పరసేముడి జోహార్ శ్రీ మెహర్బామా మెహర్దియా జోహార్ శ్రీ మెహర్బామా సారోజి మెహర్బామా జోహార్ శ్రీ మెహర్బామా రేపటి అవతారని చెల్లి జోహార్ శ్రీ మెహర్బామా సర్వపట్టమున తెలుసుకులం జోహార్ శ్రీ మెహర్బామా సద్గురు సర్వపముని జోహార్ శ్రీ మెహర్బామా సద్గురు సర్వపముని జోహార్ శ్రీ మెహర్బామా కృష్ణుని శ్రీ పరమశివుడు గణపతి వారు వారిని బాబా కప్పరించెనయ్యా వారిని బాబా కప్పరించెనయ్యా మహారాజు వారిని జోహార్ శ్రీ మెహర్బామా జోహార్ శ్రీ మెహర్బామా తమ్ముడు ఆ, భౌతిక చైతన్యం ఆహా. నాలుగింట ఆ. 3 పాళ్ళు సమకూరిన తర్వాత అవును. ఒక మారు ఆహా. బాబా ఆ. సాకూరి వెళ్ళారు. అవును. అప్పుడు ఆ. మహారాజు వద్ద ఆహా. 6 మాసాలు ఉన్నారు రా తమ్ముడు. శభాష్. మరి ఆ. ఈ 6 మాసాల చివరి కాలంలో ఆ, ఒక రోజు ఆ. మహారాజు ఆ. మేరువాన్ ఆ, క్షణిక కాలంలో అవును. భగవంతుడిని తెలియజేసి ఆహా. దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు రా తమ్ముడు. ఓహో. సద్గురు సాయిబాబా ఆ. సద్గురు ఉపాసని మహారాజు ఆ. తన ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని ఆహా. తన తదనంతరపు హక్కుగా అవును. మేరువాని ఆహా. దారపోసారు రా తమ్ముడు. ఓహో. మరి ఆ. ఈ విధంగా ఆ. కాలక్రమేణా ఆ, భౌతిక చైతన్యం ఆ, అనంత దివ్య చైతన్యంతో పాటు పాటు భౌతిక చైతన్యం కూడా ఆ. నెరవేరింది రా తమ్ముడు. శభాష్. మరి ఆ, అప్పటి నుండి ఆ, మరి ఒకసారి ఆ. మండలి సభ్యుడైన ఆ. సయ్యద్ సాహెబ్ ఆ. మేర్వాన్ ఆ. ప్రథమంగా ఆ. మెహర్ బాబా అనే పేరుతో పిలిచారు రా తమ్ముడు. శభాష్. మరి ఆ. మెహర్ బాబా అంటే అంటే? పార్సీ భాషలో ఆ. ప్రేమమయుడైన తండ్రి అని అర్థం రా తమ్ముడు. శభాష్. అప్పటి నుండి ఆ. అంచెం వరకు అవును. అదే పేరుతో ఆ. సాధక నామధేయుడయ్యాడయ్యా. శభాష్. మరి ఆ. ఈ 7 సంవత్సరాలు అవును. చివరి కాలంలో కాలంలో ఈ 6 మాసాలు కూడా కూడా మేర్వాన్ మహారాజు ఇద్దరు ఆహా. రాత్రి భాగంలో ఆ. కలిసి కూర్చునేవారయ్యా. అవును. అట్టి ఒకనాటి అవకాశం అవకాశంలో మహారాజ్ ఆ. ముఖ్యహస్తుడై అవును. మేర్వాన్ ఆ. నీవు అవతార పురుషుడు చెప్పాలి. నీకు నమస్కరిస్తున్నాను అన్నారు అతను. ఓహో. మరి ఆ. ఆ తర్వాత తర్వాత? 1922వ సంవత్సరం ఆహా. మే నెలలో ఆ. ఒకసారి ఆ. తన శిష్య బృందాన్ని పిలిపించి నా ఆ. ఆధ్యాత్మిక ఆ, నా నా ఆధ్యాత్మిక ఫలితాన్ని అంతటినీ కూడా ఆ. మేరువానికి దారిపోశాను. ఓహో. ఇక ఇప్పటి నుండి ఆ. మీరందరూ ఆ. మేరువాన్ని ఆశ్రయించుకొని ఉండండి. శభాష్. దైవానుగ్రహం వల్ల ఆ. మీరు త్వరలో గమ్యాన్ని చేరుకుంటారని ఆహా. బాబాకు తన ఆ. శిష్యుల్ని అప్పగించాడని. ఆహా. మరి ఆ. ఇలా అప్పగించబడిన వాళ్ళు ఆ. రంజు అబ్దుల్లా అబ్దుల్లా. ఆదికే ఇర్వాని ఆ. యశ్వంతరావు ఆ. కుల్మాయి ఆ. ముస్తాజీ ఆ. తదితర ప్రబుద్ధులు ఉన్నారా తమ్ముడు. ఏమయ్య, ఆ పేరు చదివి నా పేరు చదవని మనిషి తమ్ముడు ఆ. మరి వీళ్ళంతా ఇప్పటికే కాల్దనం వచ్చింది. అయితే అన్న ఆ. మరి మేర్వాన్ అవతార పురుషుడైనాడు అన్నావు కదా ఆహా. ఆయన లోక కళ్యాణాలు చేసిన ఘనకార్యాలు ఏమైనా ఉన్నాయంటావా? ఏకేమరా తమ్ముడు ఆ. మేర్వాన్ ఆ. అవతారంగా పరిగణింపబడిన తర్వాత ఆ. అనగా 1922 సంవత్సరం నుంచి ఆ. ఆయన లోక కళ్యాణం కోసం చేసిన ఘనకార్యాలు ఆ. గురించి చెప్తాను శ్రద్ధగా ఉన్నాయి. చెప్పనా? బాబా అవతారైన పిమ్మట ప్రథమ లీలగాను శరణు శ్రీ మేరు బాబా శరణు బాబా అవతారైన పిమ్మట ప్రథమ లీలగాను శరణు శ్రీ మేరు బాబా శరణు అమ్మయ్య నగరమే రామాలయము పరమ పురుషుని ఆశ్రమమండల కొన్ని శిశులకు ఆధ్యాత్మికమచ్చు శరణు శ్రీ మేరు బాబా శరణు
రోడ్లో ఆహా. చతర్ సింగ్ని ఆలయానికి ఆ. సమీపంలో ఉన్న ఆహా. ఒక ప్రదేశాన్ని ఆ. అద్దెకు తీసుకుని ఓహో. అచ్చట ఆ. ఒక కుటీరాన్ని నిర్మించారు. ఆహా. అందులోనే మహా అవును. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా ఆ. శివాజీ నగర్ గా మారిపోయింది. ఆహా. మరి ఆ. ఆ కుటీరంలో ఉన్న రోజుల్లో ఆ. రాత్రి ఆ. 10 గంటల నుండి కూడా ఆహా. పెళ్లిరాని గస్తీ ఉండేవాడు రాతము. ఓహో. మరి ఆ. బాబా ఆ కుటీరంలో ఉన్న రోజుల్లో అనేకమైన అనేకమైన చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగింది ఈ రాతము. ఏంది చిత్ర విచిత్రాలా? అవునయ్యా. ఏది మచ్చుకు 1-2 చెప్పు చూద్దాం. ఒక మారు ఆ. 4 బలిష్ఠులైన పారసీకులు ఆహా. బాబాలు ఆ. కృష్ణలు వేసి దాంభికుడని నిరూపించి ఆహా. పట్ట ప్రయత్నించారటయ్యా. అబ్బో. కానీ ఆ. వారికి బాబాను చూడగానే ఆ. నోట మాట రాలేదు. ఆహా. సిగ్గుపడి ఆ. ప్రణమిల్లి ఆ. తిరుగుముఖం పట్టారు రాతములు. భలే, భలే, భలే. ఏది ఇంకొకటి చెప్పు. మరొక మారు ఆ. గహ్లాన్జీ మేనమామ ఆ. జంషెడ్ ఆ. ఇరానీ అవును. రాత్రి ఆ. 9 గంటల నుండి ఆహా. కుటీరంలో ఆ. ఏం జరుగుతుందో పరీక్షించాలని ప్రయత్నించి ఆ. తిరిగి ఆహా. కుటీరం కనిపించక వేసారి ఇంటికి వచ్చేసాడు రాతము. ఓహో. మరి ఆ. ఆ మర్నాడు ఆ. తన తప్పు ఒప్పుకొని ఆ. క్షమాపణ వేడుకున్నప్పటికీ ఆ. ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. అదేమైంది? ఆ తర్వాత 2 రోజులకు ఆ. కుమారుడు మరణించాడు రాతము. అయ్యో. మరి ఆ. ఇలాంటి అనేకమైన విచిత్రమైన సంఘటనలు జరిగినాయ్యా. అయితే అన్న ఆ. మా ఊర్లో కూడా చిత్ర విచిత్రాలు అనేకం జరిగాయి. చెప్పుకొని వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. అబ్బో. మచ్చుకు ఒక్కటి చెప్తాను వినన్నాయి. చెప్పయ్యా. ఆ. రోజు ఆఫీస్ నుంచి నేను ఇంటికి వచ్చేసారు కదా, ఆహా. మా పక్కింటి ఆయన పుల్లారాజు గారు ఉన్నారు. ఆహా. ఆయన ఈ రోజు ఆఫీస్ రావాలి, మా పక్క టేబుల్ కూడా ఆయన. ఆహా. ఏంటబ్బా ఆయన చూస్తే గబగబ ఇంటికి వచ్చి పడుకుంటూ బాధపడతాం. అయ్యో. ఆ. ఆ వచ్చిన వాళ్ళు గబగబ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఓహో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ. డాక్టర్ గారు అన్న ఓహో. నైట్ గారు అలా అంటే ఆగండి. ఓహో, ఆగుతున్నదా? ఆ. అన్నారేమో అనుకున్నారు. కొంచెం మడత అలా మడత వేసాడు ఆయన అంతే. ఓహో. గబగబ చూస్తే మరి నా మీద అభిమానం ఇంకా గబగబ వచ్చి వస్తుంది కదా. అవును మరి. నైట్ గారు ఉండండి అన్న. ఆహా. సరే అండి చేసిన దాకా అలాగే ఆట. ఓహో. కాసేపు వచ్చారండి డాక్టర్ గారు. ఆ. వచ్చేసి ఆ. టెలిస్కోప్ తీసుకుని ఆ. లైన్ లో మాకన్నా ముందు నిల్చున్నోడి గుండె మీద ఆ టెలిస్కోప్ పెట్టి చూశాడు. ఓహో, పక్కనోడి గుండె మీద పెట్టారా? ఆ. ఆ. అన్న సాధారణంగా మరి గుండె ఏమనుకుంటుందన్న? మరి నేను చదువుకున్నదైతే లబ్ధబ్ అని గుర్తుంటుందని విన్నాను రా తమ్ముడు. లబ్ధం అంటారా? ఆ. ఈ గుండె ఏమనుకుంటుంది? ఏమనుకుందయ్యా? నా బట్టి ఓహో, గొప్ప వడ్డీ వ్యాపారి కాబోలు. ఆ. డాక్టర్ గారు చిన్న అనుమానం తగిలింది. అవును మరి. నాకు వినికిడి లోపమా ఆ. లేకపోతే గుండు కొట్టుకోవడం ఇదే? ఆ. వెంటనే తగ్గిమని చెప్పి ఆ. నేను తీసుకెళ్ళి పుల్లారాజు గుండె మీద పెట్టాను. ఓహో. ఆ. ఇదేనంటుంది ఆ. నల్లస్తం అంటాం. ఓహో, గొప్ప లచ్చగొండి ఉద్యోగం కాబోలు. ఆ. ఆ. నాన్నగారికి ఈసారి ఏదో బాగా అమ్మ వచ్చింది. ఆహా. ఇక పక్కన ఆయన ఎవరు దొరికింది ఎవరు లేదు కాబట్టి ఆ. ఆ టెలిస్కోప్ తీసుకుని తన గుండె మీద పెట్టుకున్నాం. ఇప్పుడు లబ్ధబ్ అని దాని పేరు కొట్టుకుంటున్నారు. నా ఫీజు ఓహో, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళావా? ఆ. ఓహో, అందుకని కాబోలు. ఆ. ఇలాంటి విచిత్రాలు అనేకం జరిగాయి మరి. ఆహా. ఆ. తమ్ముడు ఆ. 1922 ఆ. మే నెలలో ఆ. పాప ఆ. తన విశ్వమయ ఆధ్యాత్మిక కార్యక్రమం సాగించడానికి ఆ. తన అనంత దివ్య ప్రేమ ప్రభావంచే ఆ. జాతి, ఆ. మత, ఆ. వర్గ, ఆ. వర్ణ, ఆ. భాష, ప్రదేశ భేదాలు ఏమి లేకుండా లేకుండా శిష్యులను ఆకర్షించారయ్యా. ఆహా. ఆ కార్యక్రమం ఎలా సాగిందయ్యా అంటే ఎలా సాగిందన్నా? మేహేరు 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 బాబా మేహేరు బాబా మేహేరు 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 బాబా మేహేరు బాబా స్వాతంత్ర కార్యక్రమం విరివిగా సాగిందా మేహేరు 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 బాబా మేహేరు బాబా సకల మతముల నుండి చేరనిది మా బాబా
నైతిక శిక్షణము, అవును. ఆధ్యాత్మిక విచారణము, ఆహా. నిష్కామ మానవ సేవ, అవును. మొదలగు విషయములపై ఆ. ఆధ్యాత్మికంగా శిక్షితులయ్యాక శభాష్. మరి ఆ. వీరు ఆ. బాబా ఆజ్ఞానుసారం ఆ. వందలాది మంది ఆ. అందులను ఆ. బిచ్చగాళ్ళను అవును. రోగు చేసి తీసుకొచ్చేవారు అతను. ఓహో. మరి ఆ. బాబా ఆ. వారందరికీ కూడా ఆ. స్వయంగా ఆ. స్నానం చేయించి చేయించి. అన్నవస్త్రాలు ఇచ్చి ఆహా. వారి సేవలో స్వయంగా పాల్గొనేవారు అతను. అవునా? ఆ. మరి అభయము ఉన్నతోన్నతుడు అవును మరి. అవతారుడు ఆ. ఈ ముష్టి వాళ్ళతో ఏంటి అని తమ్ముడు, ఆ. ప్రపంచం యొక్క ఆ. ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఆ. మార్పుని తీసుకురావడం కోసమే ఓహో. అసంఖ్యాకమైన బిచ్చగాళ్లతో వ్యవహరించారయ్యా బాబా. అది రహస్యం అలా చెప్పు మరి మరి ఆ. మలి ఆశ్రమం ఆహా. మెహరాబాద్ ఆ. దీన్ని ఆ. 1924 సంవత్సరంలో స్థాపించారయ్యా. అలాగా ఆ. అయితే అమ్మా ఆ. మెహరాబాద్ అంటే ఆ. హైదరాబాద్ ఆ. సికింద్రాబాద్ నిజామాబాద్ అంటే బాధంటా ఉందా? హైదరాబాద్ ఏమో ఆ. ఒక విశాలమైన నగరం. ఓహో మెహరాబాద్ అంటే అంటే? అది ఆశ్రమం పేరు. ఓహో మెహర్ అంటే ప్రేమ, ఆ. ఆబాద్ అంటే నిలయం. ఓహో. అనగా ఆ. ప్రేమకు నిలయం అని అర్థం రా తమ్ముడు. ఓహో అలాగా మరి అది ఎక్కడ ఏ దేశంలో ఉందయ్యా మెహర్ బాబా ఉన్న స్థావరం అని కూడా మరొక అర్థం రా తమ్ముడు. అవునవును మరి ఎక్కడ ఏ దేశంలో ఉందని అది ఆ. పశ్చిమ భారతదేశంలో ఆహా. అహ్మద్ నగర్ జిల్లాలో అవును. మహారాష్ట్రలో ఉన్నదిరా తమ్ముడు. ఓహో. దాని గురించి మన పెద్దలు చెప్తారు వినవయ్యా. చెప్పన్నా అహమదునగర్కు 6 మైళ్ళలో జోహార్ శ్రీ మెహర్ బాబా అహమదునగర్కు 6 మైళ్ళలో జోహార్ శ్రీ మెహర్ బాబా మెహరాబాద్ ప్రధాన జోహార్ శ్రీ మెహర్ బాబా అందరి మామ దాసు పేరినరు జోహార్ శ్రీ మెహర్ బాబా సవిజనుడు విచారణు జోహార్ శ్రీ మెహర్ బాబా అన్నము అద్భుతమాను జోహార్ శ్రీ మెహర్ బాబా నూరుపై ప్రేమాసమవారు జోహార్ శ్రీ మెహర్ బాబా ఎన్నికైన ఆర్జన పాలన జోహార్ శ్రీ మెహర్ బాబా అన్నవసము కయాలితమురా మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా వాతావరణం ఎలా ఉన్నదయ్యా అంటే ఎలా ఉన్నదన్నా? ఎచ్చట చూసిన కానరాధ జోహార్ శ్రీ మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా ఏకీ పామం ఏకీ కలశం జోహార్ శ్రీ మెహర్ బాబా శిక్షముఖము ఏకదైనమురా మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా తమ్ముడు, వాపసు ఏమాత్రమే కాకుండా మిన్నలైన సందేశం జోహార్ శ్రీ మెహర్ బాబా ఉన్నతిలోకి సాగరాజము జోహార్ శ్రీ మెహర్ బాబా పేదలనాథల కుష్ఠరోగులకు జోహార్ శ్రీ మెహర్ బాబా వైశాలయము ధర్మశాలయం జోహార్ శ్రీ మెహర్ బాబా భక్తులనందరూ అద్భుతము జోహార్ శ్రీ మెహర్ బాబా అందాకందెల పుణ్యులు బాబా మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా జోహార్ శ్రీ మెహర్ బాబా తమ్ముడు, ఇలాంటి ఆశ్రమాలతో మెహరాబాద్ అవును. ఆ రోజుల్లో ఆహా. దినదిన ప్రవర్ధమానమే విరాజిల్లుతుంది. ఆహా. ఆ రోజుల్లో పాప ఇంకేం చేశారయ్యా అంటే ఏం చేసేవారు? ఆరంగాముని వాసులైన సరే ఆరంగాముని వాసులైన సై అర్జన బాలుడు అందరూ సై అర్జన బాలుడు అందరూ సై తొమ్మిదిలు పొందరా తొమ్మిదిలు పొందరా అద్భుతుడు వారు చేసరా మరుదుడు వారు చేసరా అవతరించనయ్యేరా అవతారాలంత జీవనం బాబా నామము తల్లండి యమున పరమే పొందండి బాబా నామము తల్లండి యమున పరమే పొందండి తమ్ముడు, ఆ. ఇవన్నీ విషయాలు అర్థమయ్యాయా? మరి ఆ. శ్రద్ధగా చెప్తాను వినవయ్యా తమ్ముడు. ఇంకా చెప్పన్నా బాబా ఆ. ప్రతి విషయంలో కూడా ఆహా. స్వయంగా పాల్గొనేవారు రా తమ్ముడు. అవును మరి ఆ. మెహరాబాద్ ఆ. పరిసర గ్రామీణ ప్రాంతంలో ఉండే జనాలందరికీ కూడా ఆహా. ఉచితంగా ఆ. వైద్య సహాయం జరిగేది రా తమ్ముడు. అవును. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆ. వేలాది మందికి ఆ. ఔషధాలయం వినియోగపడేది. ఓహో. మరి ఆ. బాబా ఆ. తన శిష్యులచే ఆ. ఊరిలోని ఆ. రోజుకు 6 గంటల చొప్పున ఆ. కఠినమైన ఆ. దేహ పరిశ్రమ చేయించేవారయ్యా. ఓహో. మరి ఆ. అంతేకాదు ఆ. తాను కూడా ఆ. వారితో కలిసి పిండి విసిరేవారు నా తమ్ముడు. అబ్బో. ఈ విధంగా ఆ. ఒక సంవత్సరం పాటు ఉమ్. మెహరాబాద్ ఆహా. ఒక ఆదర్శ నగరంగా మారిపోయింది రా తమ్ముడు. శభాష్. ఇవన్నీ ఆ. తన విస్మయ కార్యక్రమం కోసమే నెలకొల్పబడ్డాయి రా తమ్ముడు. భలే. మరి ఆ. ఈ అన్నిటి కోసం ఆ. ఆ రోజుల్లో ఆ.
అమ్మా బాబు ఆ. రోజుకి ఆ. ఖర్చు 1000 రూపాయల పైన అయ్యేదా తమ్ముడు. అబ్బో. మరి ఆ. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ. తన ఆ. విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగానే ఆ. ఈ వాక్య కార్యక్రమాలన్నీ కూడా నెలకొల్పబడ్డాయి కదా తమ్ముడు. శభాష్. మరి ఆ, మెహరాబాద్ విశేషాలు ఇంకా ఉన్నాయి. చెప్పన్నా. ఎగువ మెహరాబాద్ ఆ. దిగువ మెహరాబాద్ ఆహా. ఒక చిన్న కొండ మీద ఆ. కొన్ని భవనాలు ఉన్నాయి. అవును. అది ఆ. ఎగువ మెహరాబాద్. ఓహో. ఆధ్యాత్మిక సమావేశాలు ఆ. దిగువ మెహరాబాద్ లో జరుగుతూ ఉండేది. ఆహా. కొండ మీద ఆ. బాబా యొక్క ఆ. సమాధి మందిరం, అవును. సాధనాశ్రమం, ఆ. నారీ మండలి నివసించే భవనాలు, అవును. తోటలు, ఆ. బాబా పురాతన శిష్యుల యొక్క సమాధులు ఉన్నాయి రా తమ్ముడు. ఓహో. ఒకసారి ఆ. బాబా స్వయంగా ఇలా చెప్పారయ్యా, ఏమని? నేను జీవించి ఉండగా ఆ. మీరందరూ నాతో కలిసి ఉన్నారు. ఆహా. మీరెంతో అదృష్టవంతులు. అవును. నేను ఆ. శరీరం చాలించిన ఆ. 70 సంవత్సరాలు ఆ. ఈ ప్రదేశం ఆ. గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. శభాష్. వేలాది మంది వచ్చి ఆ. ఈ ప్రదేశాన్ని దర్శించిపోతారు అన్నారా తమ్ముడు. ఓహో. తమ్ముడు ఆ. 1925 ఆ. జూలై 10వ తేదీ నుంచి ఆ. బాబా ఆ. లోక కళ్యాణార్థమై ఆ. మౌన దీక్ష వహించారయ్యా. ఏమయ్యా? ఆ. అబ్బాబాబా, ఏమేమో చెప్పుకొచ్చారు మీరు? ఆ? అంతన్నాడు ఇంతన్నాడు, గంగరాజు గుండమాడి చంపన్నాడు, గంగరాజు గుండమాడి చంపన్నాడు, గంగరాజు గుండమాడి చంపన్నాడు. ఏమిట్రా? ఓ పక్క నుంచేమో ఆ. ఆయన ఏవో విషయాలు చెప్పారని, ఆహా. ఏవో గ్రంథాలు రాశారని, అవును. సహవాస వాక్యాలు కల్పించారని ఆ. ఏం చెప్తున్నావు? అవును. మన పక్క నుంచేమో మౌనం ఉన్నారు అంటున్నాం. అవునురా తమ్ముడు. భాస్కర్ రాజు గారికి నీకు నేను తప్ప ఇంకెవరు దొరకనట్లున్నా ఓహో. అన్ని చెప్పేస్తాను. తమ్ముడు ఆ. దాని గురించి మన పెద్దలు చెప్పారు కదయ్యా. ఏదో చెప్పు ఒకసారి చూద్దాం. మురళీధరై వేణుగానమున ముజ్జగములందు మురళీధరై వేణుగానమున ముజ్జగములందు విరిగ దివ్య ప్రేమయ విలాడించెను బాబా. ఆనే అక్షర పలకటిప్పుడు హస్మమందులాడే శ్రీ మేరు బాబా చరణుపరూపా అమృతైన రామనామములానే సర్వపురుష జని అధికినమ్మ సంజయ సాచేతన నములు జాములు శ్రీ మేరు బాబా చరణుపరూపా నువ్వు అడిగేవే ప్రశ్న బాబా ఈ విధంగా అక్షర పలకను ఉపయోగించి ఆహా. తన ఆ. చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేవారయ్యా. ఓహో. I have come ఆ. not to teach ఓహో. but to awaken. అవును. దీనిని ఆ. హిందీలో ఇలా చెప్పేవారు, ఆహా. మై ఉపదేశ్ దేనే నహీ ఆహా. హిందూ జాగృతి కర్నే ఆయా హూం. ఓహో. తెలుగులో ఆ. నేను బోధించుటకు రాలేదు, ఓహో. మేలుకొల్పుటకు వచ్చాను అన్నారా తమ్ముడు. అయితే అన్న ఆ. 1954 వరకు ఆ. ఈ రకమైన అక్షర ఫలకాన్ని వినియోగించారన్నమాట బాబా. అవునయ్యా మరి ఆ తర్వాత నుండి తమ్ముడు. ఆ. 1954 నుండి ఆ. చేతి సౌమ్యం ద్వారా, ఓహో. భావ ప్రదర్శన ద్వారా అవును. తన అభిప్రాయాలను వ్యక్తపరిస్తే ఆ. పక్కనున్న శిష్యులు ఆ. వాటిని అవలేలగా అర్థం చేసుకొని ఆహా. సమక్షముందున్న శ్రోతలకు ఆ. వారి వారి భాషల్లో ఆ. అనువదించి తెలియజేస్తూ ఉండేవారా తమ్ముడు. ఓహో. మరి బాబా మాట్లాడుతూ లోకానికి బాబా మౌనం ఎందుకు ఇచ్చారు అంటావు తమ్ముడు. ఆ. యావత్ ప్రపంచాన్ని కూడా ఆహా. ఆధ్యాత్మికంగా ఆ. ముందుకు నెట్టడమే కాకుండా తను ఆశ్రయించిన వారిని ఆహా. సత్యజ్ఞానంలో తెలుసుకుని నటించడం కోసం ఆ. ఇంకా ఆ. అవతార పురుషుడు ఆహా. తాను అవతరించిన ఆ. యుగ పరిస్థితుల దృష్ట్యా అవును. తన విశ్వ కార్యక్రమానికి ఆహా. ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉంటాడు. ఓహో. బుద్ధుడు ఆ. ఇతరులు వండిన వంటకాన్ని భుజించలేదు. భుజించలేదు. యేసుక్రీస్తు ఆ. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అవును. నేను మౌనం అవలంబించాను అన్నారయ్యా బాబా.
ఓ అలాగా ఆ. అయితే అన్న మరి మనలో మాట నాకు చిన్న సందేహం ఉంది అడగమంటావా? నువ్వు అసలు సందేహంగానే పుట్టుంటావురా. ఏమయ్యా ఆ. నేనేమో బాబా గురించి తెలుసుకుందామని ఓహో మా సోదరి మనుల తరఫున ఓహో తెలుసుకోవాలనే విషయంతో ఆహా. నీకు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆ. ఏది అడిగినా కానీ నీకు అన్ని సందేహాలు పుట్టావు సందేహాలు పుట్టావంటే ఎక్కడ? అవును మరి వాళ్ళందరూ చెప్పారు నేను పాటలు పాడమని. మా వాళ్ళు ఉండే సందేహమే నేను అడుగుతున్నాను ఇక్కడ అంతే. అలాగా అయితే ఇప్పుడు అన్నా ఆ. మరి ఈ బాబా అక్షరపాకంలో ఉందా ఈ ప్రభావం ఆ. లేక మౌనంలో ఉందా అని? తమ్ముడు ఏ, అక్షరఫలకమేమో బాహ్య కార్యక్రమానికి ఓహో. మౌనం ఆ. ఆంతరంగిక కార్యక్రమానికి వినియోగపడుతున్నాయ్యా. మరి బాబా మాట్లాడటం అంటూ ఉంటుందంటవా ఎప్పటికైనా? తమ్ముడు ఆ, బాబా ఆ. మౌనంలోనే ఉంది ఆ. ఈ లోక చక్రాన్ని నడుపుతూ ఉన్నాడు అంటానికి ఆ. బాబా మౌనమే నిదర్శనం రాస్తాను. ఆ. అవునా తమ్ముడు? ఆ, సచ్చిదానందమయ మౌన స్పర్శ చేత ఆహా. సచ్చిదానందమయ మౌన స్పర్శ చేత అవును. విశ్వపూతోట జీవిత వినతి ఆహా. ప్రేమ సుధవార్తి ఆ. మానవ బిడ్డలరా హృదయ బంధుల బాధించు నాద బ్రహ్మ విద్యమై గుడే మెరు దేవుడు సుమి బాబా మౌనం అంటే ఇది ఈశ్వరీయ మౌనం. ఈ మౌనం అనంత జ్ఞానానందను పురిపట్టు అవును. శబ్ద ప్రధానమైన మాటలు కలిగించలేని హృదయ పరివర్తనం ఆత్మ జాగృతి బాబా మౌనం కలిగిస్తుంది. అవును. ఈ మౌనం ఆత్మను అవలోకించి అవును. హృదయాలను పలకరించి ఆహా. అందరు యథార్థ ప్రేమ తిరిగింతలు పెట్టి ఆ. బహిర్గత పరుస్తుంది. ఓహో. బాబా మౌనవాణి ఆ. ఈ సృష్టిలో ఆ. సమస్త శబ్దజాలం కంటే మించి ఆహా. అధికంగా ఆ. భాగంగా మాట్లాడుతుంది. అవును. ఆయన మాట్లాడి చెప్పవలసిన పర్లేదు. అవును. ఆయన మౌనం నేను లోకం గ్రహించలేనాడు. ఆ. మరి మాట్లాడడానికి మాత్రం చేత ఆ. ప్రయోజనం ఏంటయ్యా? అవును. ఇంకా చెప్తాను నేను. ఆ, అఖిల మానవ లోక భుజంతర సీమలందరగియున్న ఈశ్వరీయాహమనుడు పరమ తత్వమును తన మౌన స్పర్శ చేత మేలుకొల్పగ వచ్చే శ్రీ వేణు బాబా. తమ్ముడు ఆ, నేడు ఆ. లోకం ఆశించేది ఆ. ఉపన్యాసాలు కాదయ్యా. ఏమిటి మరి నా కవిత్వమా? కవిత్వం ఏమిట్రా? అన్నా ఆ. నేను మౌనంగా ఉండేటప్పుడు ఓహో కవిత్వాలు రాస్తుంటానన్నా. ఓ అది కూడా ఉందేంటి? ఆ, ఆ. ఇన్ని కథలు కదా అది కాకుండా బాగుండదని ఆహా. అయితే అన్నా ఆ. ఒక రోజు రాత్రి ఆ. పడుకొని ఆహా. ఉదయం లేచాను. ఓహో తెల్లవారు లేచేసరికి ఆ. ఇలా మా కిటికీలోంచి బయటికి చూశాను. ఓహో ఆ పక్కనే మా కొట్టం ఉంది, ఆహా. అందులో మా గేదె ఉంది. ఆ? ఆ గేదె మీద తెల్లవారేసరికి లేలేత బంగారు కిరణాలు అలా ప్రసరిస్తుంది. ఇది గేదె మీద తిన్నారు పడ్డయ్యా. అప్పుడు గేదె మీద రాసేసాను కవిత్వం. గేదె మీద కవిత్వం ఏమిట్రా? సరేనయ్యా, గేదె మీద రాశాను కవిత్వం రాయకూడదా? ఓ, గేదె గురించి రాసావా? ఆ, ఓహో అయితే అన్నా ఆ. గేదెలేషను గేదెలేషను మేతమేషను మేతమేషను ఆ. ఏమిట్రా అది? గేదెలిసిందన్న. నువ్వు అనుకున్నానులే. ఆ. గేదెలేషను గేదెలేషను మేతమేషను మేతమేషను ఆ. మేతమేసి మేతమేసి పేడవేషను పేడవేషను. చి, 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 చి. రామాయణంలో పెడతారా? ఈ పేద కవిత్వం ఏమిట్రా? అంటే నీకు నచ్చలేదన్న నా కవిత్వం. ఆహా. అది కదో మేడ ఓహో కనిపించదా? ఆ. చీకటిగా ఉంటుంది. అవును మరి. అది కదో మేడ. ఆహా. మేడ పక్కనే గోడ, అవును. గోడ పక్కనే దూడ, ఆ? దూడ పక్కనే మేడ. ఏ తమ్ముడు, ఈ పేద కవిత్వాలు ఆపుతారా? కవిత్వం అండి. ఈ కవిత్వాలు కాదయ్యా. మరేమిటయ్యా?
నేడు లోపవాసించేది ఆ. ఉపన్యాసాలు కాదు. ఆహా. హృదయ పరివర్తన, అవును. పరస్పర అవగాహన, ఆహా. శాంతి స్థాపన. అవును. అట్టి హృదయ ప్రశాంతిని, ఆహా. ఆత్మ సంతృప్తిని, అవును. ఆత్మ జాగృతిని ఆహా. కలిగించగల సర్వసమర్థుడు ఆ. ఒక్క మెహర్ బాబా తప్ప అవును. లోకంలో మరెవ్వరూ లేరు రా తమ్ముడు. శభాష్. అందుకే బాబా చెప్పారు, ఆ. నేను ఆ. బోధించుటకు రాలేదు, ఆ. మేల్కొల్పుటకు వచ్చాను అన్నారు రా తమ్ముడు. ఓహో. అందుకే ఆ. నిజంగా ఆ. బాబా మనకిచ్చేది, ఆ. మనం స్వీకరించేది కూడా ఆ. మనలోనే తరిగిపోతుంది రా తమ్ముడు. ఓహో. బాబా మౌనంలో ఇంత ప్రభావం ఉందన్నమాట. అవునరా తమ్ముడు. అసలు ఆయన ఎప్పటికైనా మాట్లాడడం అంటూ ఉంటుందా అని. తమ్ముడు, ఆ. పడుకుతో ఉన్నమ్మ కనకమానుతుందా, ఆ. వండుకున్నమ్మ తిలకమానుతుందా అన్నట్లు ఆ. భగవంతుని ఆ. దివ్య సంకల్పాన్ని ఆ. ఈడేర్చడానికి ఆహా. అవతార పురుషుని మౌన దీక్ష, ఆ. మౌన విరమణ. ఓహో అలాగా. మరి అప్పుడు ఏం జరుగుతుందో. మరి ఆ. బాబా యొక్క ఆ. దివ్యవాణి ఆ. విశ్వమంతా వినపడాలని వచ్చినాడు. వచ్చినాడు. భగవంతుడు ఆయన చేయి కల్పిస్తాడు రా తమ్ముడు. ఓహో. అప్పుడు రేడియోలన్నీ ఒకటే మోతారు కావు. కాదా తమ్ముడు? ఆ. మెహర్ బాబా మౌన విరమణ, జోహారు శ్రీ మెహర్ బాబా, అద్భుతమౌ సత్యశరణ, జోహార్ శ్రీ మెహర్ బాబా. హరిలో మానవ జాతి ధర్మము, జోహార్ శ్రీ మెహర్ బాబా. కలిగించే అనుభూతులను, జోహార్ శ్రీ మెహర్ బాబా. పరమాత్మ నిరూపణ, జోహార్ శ్రీ మెహర్ బాబా. ఎంతో దాసరిలోనా, మెహర్ బాబా. జోహార్ శ్రీ మెహర్ బాబా. జోహార్ శ్రీ మెహర్ బాబా. ఆ. బాబా పలికిన ఆ. దివ్యవాణి ఆ. ప్రేమ స్పందిత తరంగాల ద్వారా అవును. హృదయ రేడియోలో వినగలుగుతాం. ఆహా. బాబా యొక్క ఆ. కృపారస తరంగం పొంగి పొంగి కరుణా సాగర జలం ఆ. నదీ నదములకు ఆహా. ఎదురెక్కే శుభ సమయం ఆసన్నమైంది. అవును. మరి ఆ. దాన్ని స్వీకరించడానికి ఆ. మనమంతా సిద్ధంగా ఉండాలి రా తమ్ముడు. ఆహా. మరి ఆ. బాబా మాట్లాడటం అంటే అంటే వేదాంతోపన్యాసం జోహార్ శ్రీ మెహర్ బాబా. 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 తమ్ముడు, ఆ. అది శుష్క వేదాంత ప్రవచనం కాదు. ఆహా. ఒక్క భగవంతుడు మాత్రమే అవును. మాట్లాడదగిన శబ్దం. ఆహా. అది ధ్వని ప్రధానమైన ఆ. సమస్త శబ్దాలకు ఆహా. మూల శబ్దం. అవును. దాని ప్రభావం ఇంకా చెప్తాడు వినవయ్యా. చెప్పను. అందరి మనసులు చూసుకో, జోహార్ శ్రీ మెహర్ బాబా. 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 మెహర్ బాబా. జోహార్ శ్రీ మెహర్ బాబా. జోహార్ శ్రీ మెహర్ బాబా. జోహార్ శ్రీ మెహర్ బాబా. విన్నావా తమ్ముడు? ఆ. ప్రతి ధ్యానం, ప్రతి దేశం అవును. వారి వారి శక్తిని అనుసరించి ఆహా. ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని పొందుతాయి రా తమ్ముడు. అవును. మరి ఆ. ప్రేమకు, ఆ. జీవితానికి ఆహా. సత్యమే సర్వాధారం అనే సంగతి ఆ. లోపం ఆనాడు గ్రహిస్తుంది. ఓహో. దృక్పరిశలకు ఆలోచించాలి. ఆ. సత్య ప్రకటన ఆ. దివ్య పురుషుడు వాక్కు చే సాధ్యమవుతుంది. ఆహా. ప్రపంచ అలపట్లైన వాడు ఆ. ప్రపంచానికి నృతప్రాయాలే ఆ. భగవంతుల్లో బతుకు సాగిస్తారు. ఆహా. అజ్ఞానం అందులకు ఆ. దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది రా తమ్ముడు. ఓహో. మరి విన్నావయ్యా బాబా యొక్క మరో విశేషాలు? విన్నానన్నా. ఆ. మరి మెహర్ బాబా అంటే ఆ. ఈ గుడిగట్టు లోపలేనా లేక అవతలేమన్నా అని. ఆ సంగతి నేను చెప్తాను వినరా. చెప్పన్నా. తన కృషి స్వల్పమి చేసి కార్యకర్తలను కలుసుకొనగా శరణు శ్రీ మెహర్ బాబా. తన కృషి స్వల్పమి చేసి కార్యకర్తలను కలుసుకొనగా శరణు శ్రీ మెహర్ బాబా. తన శక్తులను అమ్మకాలను అనుగ్రహింపగలను. అన్ని ప్రజలకు దర్శనమిస్తూ అమ్మగా పుట్టినగా. శరణు శ్రీ మెహర్ బాబా.
ఇంగ్లాండ్ వెళ్ళారు అతను. ఆహా. ముఖ్యంగా ఆ. ఆయన విదేశీ పర్యటనలన్నీ కూడా అవును. ఆయన ఆ. విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆహా. స్థిరపరచుకోవడం తప్పేనా తమ్ముడు? ఓహో, మరి రెండో విషయం? శిష్యులను ఆ. భక్తులను ఆ. ఆకర్షించడం, అవును. ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడం, ఆహా. సలహాలు ఇవ్వడం, ఆ. సహవాస భాగ్యాన్ని అందజేయడం. ఓహో. ఆయన చేసిన ఆ. ప్రతి విదేశీ పర్యటన కూడా ఆ. భౌతికంగాను, ఆహా. ఆధ్యాత్మికంగాను అవును. దాని స్వీయమైన సాదృశ్యాన్ని కలిగి ఉంది రాకముందు. మరి మూడో విషయం? మతమనగానే ఆ. దాని ప్రయోజనం ఎంతవరకు ఆ. ప్రజలకు ఆహా. సరిగా నచ్చ చెప్పటం కోసం అవును. మరి నాలుగో విషయం? వ్యక్తిగత జీవితంలోను ఉమ్. సామూహిక వ్యవహారాల్లోనూ ఆహా. ఉపకరించేటట్టుగా ఆ. మతమును ఆ. నూతన ఉత్తేజంతో నింపివేయాలనే ఆదేశంతో ఆ. పశ్చిమ దేశాల్లో సంచారం చేశారయ్యా బాబా. ఓహో, మరి అయితే అన్న బాబా లోకానికి ఇచ్చే సందేశం ఏమిటయ్యా? ప్రేమ సందేశం రాదా ఆహా. చెప్తాను నేను. ఆ. ప్రేమే సత్యం అజరా నిత్యం ప్రేమే ఈ జగతికి ఆధారము మూలాధారము ప్రేమే సత్యం అజరా నిత్యం ప్రేమే ఈ జగతికి ఆధారము మూలాధారము ప్రేమే సత్యం అజరా ప్రేమ పాఠాసారి ముక్తికి రహదారి ప్రేమ పాఠాసారి ముక్తికి రహదారి ప్రేమ పాఠాసారి ముక్తికి రహదారి ప్రేమ పాఠాసారి ముక్తికి రహదారి ప్రేమ వెన్నెల బాట పయనించబోయి ప్రేమ వెన్నెల బాట పయనించబోయి ప్రేమాయానములో కాలము మరువారోయ్ ప్రేమాయానములో కాలము మరువారోయ్ ప్రేమనే కామనే కాదయా స్వార్థమే దయా ప్రేమే సత్యం అజరా నిత్యం ప్రేమే ఈ జగతికి ఆధారం మూలాధారం కామక్రోధాదుల తరిమివేయుమోయ్ కామక్రోధాదుల తరిమివేయుమోయ్ కామక్రోధాదుల తరిమివేయుమోయ్ కామక్రోధాదుల తరిమివేయుమోయ్ ప్రేమే నీ వైద్యమాన దేవుడవులోయ్ ప్రేమే నీ వైద్యమాన దేవుడవులోయ్ మరి ఆ. విన్నావయ్యా బాబా యొక్క ప్రేమ సందేశం? విన్నానన్నా. మరి ఆ. ఇప్పుడు ఆ. ప్రేమను గురించి చెప్తాను వినవయ్యా. ఇంకా కాస్త వివరంగా చెప్పాను. తమ్ముడు, ఇంద్రియ లాలసత్వాన్ని ఆ. కామం అంటారు, ఆహా. ఆత్మ లాలసత్వాన్ని ఆ. ప్రేమ అంటారు. శభాష్. ప్రేమను గురించి చెప్పాలంటే అంటే? అది ఒక మహాసాగరం అనుకో. శభాష్. అది ఆ. భగవంతుడు ఆ. అవతారుని రూపంలో ఆహా. మానవునికి ఇచ్చే కానుక. అవును. అది ఆ. మరొక రకంగా లభ్యమయ్యేది కాదు. కాదు. నదీనాం సాగరో గతి అన్నట్లు అన్నట్లు? సమస్త యోగాలు కూడా ఆహా. ఆ ప్రేమ సాగరంలోనే కలవాలి. అవును. మానవుడు ఆ. భగవంతుడు కావాలంటే అంటే? ప్రేమ ద్వారానే తప్ప ఆహా. మరొక మార్గం లేదు. ఓహో. అది ఒక దివ్య కూడలి. అవును. అన్ని మార్గాలు కూడా ఆహా. ఆ కూడల్లోనే చేరాలి రా తమ్ముడు. శభాష్. మరి ఆ. బాబా యొక్క ప్రేమ సందేశం ఆ. దేవుని ప్రేమించి ఆ. దేవుడవు కమ్ము అని. ఓహో, అలాగా. అవునరా తమ్ముడు. నామ రూప గుణ క్రియాదులు లేని దేవుని ప్రేమించడం ఎట్లానయ్యా? అవును
అవునయ్యా ఆ. అందుకే ఆ. నామ రూప గుణ క్రియాదులున్న ఆ. దేవుణ్ణి ప్రేమించడం ఆ. సులభమైన మార్గం రా తమ్ముడు. ఆ. మరి ఆ. సాక్షాత్తు ఆ. అవతార పురుషుడు ఆ. సద్గురువు మాత్రమే ఆ. నిర్గుణ పరబ్రహ్మంతో ఏకత్వం పొందాలంటే ఓహో. సగుణ పరబ్రహ్మ అయిన ఆ. అవతార పురుషుడు ఆ. సద్గురువు ద్వారా మాత్రమే మనం పొందగలమరా తమ్ముడు. మరి ఉమ్. ఆ దివ్య సామ్రాజ్యం అనే కోట గుమ్మం ద్వారానే ప్రవేశించాలరా తమ్ముడు. ఓహో. మరి ఏ విధమైన మార్గాలు లేవయ్యా? మరి వీరిద్దరిని తప్ప వేరెవరిని ఆశ్రయించిన ప్రయోజనం లేదంటావా? ముమ్మాటికి లేదురా తమ్ముడు. ఓహో. ఒక్క అవతార పురుషుడు ఆ. సద్గురువు మాత్రమే ఆ. సాక్షాత్తు సగుణ రూపులై ఉన్న భగవత్ స్వరూపుడు. ఓహో. వీరిని ప్రేమిస్తే ఆ. విశ్వమంతా ప్రేమించినట్లే, ఆహా. వీరిని సేవిస్తే ఆ. జగత్తంతటిని సేవించినట్లేరా తమ్ముడు. ఓహో, వీరంత గొప్పవారన్నమాట. అవునయ్యా ఆ. వీరు ఆ. తమ క్రియని చూపుచే కానీ అని? భౌతిక స్పర్శచే కానీ ఆహా. సంకల్పం మాత్రం చే కానీ ఆ. దివ్య జ్ఞానాన్ని ప్రసాదించగలరు. ఓహో. దివ్య ప్రేమ అనే అమృతాన్ని తాగించగలరు. అవును. భగవంతుల్లో ఏకత్వం పొందటానికి ఆహా. అర్హమైన ఆ. అనుగ్రహాన్ని వర్షింపచేయగలరా తమ్ముడు. ఓహో, వీరంత గొప్పవారన్నమాట. అవునయ్యా వీరు అంత గొప్పవారని నేను అనుకోలేదయ్యా. తమ్ముడు ఆ. వీరిని ఏ విధంగా ప్రేమించాలి? తమ్ముడు ఆ. సర్వధర్మాన్ని పరిత్యజ్య ఆ. మామేకం శరణం వ్రజ అన్నట్లుగా సమస్త కోరికలను ఆహా. సమస్త మత ధర్మాలను ఆ. భగవంతుడి ఆ. సర్వార్పణ చేసి చేసి శరణాగతుడై ఆహా. విధేయతతో ఆ. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండటమే ఆ. భగవంతుని ప్రేమించడం రా తమ్ముడు. శభాష్. మరి ఆ. అవతార పురుషుని ప్రేమించండి ఆ. నిర్గుణ పరమాత్మను పొందలేమురా. ఓహో, మరి వీరంత గొప్పవారన్నమాట. వీరు అంత గొప్పవాడని చెప్పి నేను అనుకోలేదయ్యా. తమ్ముడు ఆ. మరి ఆ. సద్గురువు ఆ. అవతార పురుషుడు వర్తని వారి గురించి ఆ. రెండవ పక్షం మన పెద్దలే చెప్తాడు వినమయ్య. తమ్ముడు ఆ. అటు సద్గురువు గాని ఆ. ఇటు అవతార పురుషుడు గాని ఆహా. లభించిన వారికి ఆ. బాబా ఏం చెప్పారయ్యా? ఏం ఏం చెప్పారన్నా? ఆత్మవ సర్వభూతాని ఎంచరింగే ఆత్మవ సర్వభూతాని ఎంచరింగే ఆ. జాతి మత వర్గ వర్ణ ప్రసక్తి లేక స్వపరతరతమ భేదభావములు లేక ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థపరత దైవ ప్రతిమానులైన మానవులనిల్లా దైవ ప్రతిమానులైన మానవులనిల్లా దేవ సేవింప దేవు ప్రేమించుటేయము దైవ సాయుధ్యమందు అర్ధాననుడు మెహేల బాబా ప్రేమ సందేశం తమ్ముడు అన్న. సద్గురువు ఆ. లేదా ఆ. అవతార పురుషుడు లభించని వారికి ఆ. మరి ఆ. బాబా ఇచ్చిన ప్రేమ సందేశం ఇవ్వరా? చెప్పన్నా. నేను పురాణ పురుషుడు, ఆ. నేను అందరిలో ఆ. జీవాత్మ స్వరూపుడై ఉన్నాను. అవును. కనుక కనుక సాటి మానవుని ఆహా. స్వ పర భేదం లేకుండా లేకుండా జాతి ఆ. మత ఆ. వర్గ ఆహా. వర్ణ ఆ. భాషా ప్రదేశ భేదమేమీ లేకుండా లేకుండా నిష్కామంగా ఆ. వారిని ప్రేమించి సేవించు. ఆహా. అదే నన్ను ప్రేమించడం అన్నారయ్యా బాబా. ఓహో. తమ్ముడు ఆ. బాబా ఆ. చేసిన